హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామెడీ తెలుగమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మా మరిది వచ్చాడని చెప్పాను కదా కెనడా నుంచి. సో ఆయన వచ్చాక ఫస్ట్ ట్రిప్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళు రిటర్న్ బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోతున్నారు. తనకి ఫిలిప్పీన్స్లో ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. లైక్ వాళ్ళు మాకు ఫ్యామిలీ లాగా అనమాట. సో లాస్ట్ టైం మేము ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు అత్తయ్య రాలేదు. సో మేము లేనప్పుడు అత్తయ్యని మాలాగే ఎంత ప్రేమగా చూసుకున్నారంటే అంత ప్రేమగా చూసుకున్నారు. ఎవ్రీథింగ్ మేము లేని లోటు తనకి తెలియకుండా ఎవ్రీథింగ్ చేశారనమాట. ఈవెన్ దో వాళ్ళకి ఆఫీస్ ఉన్నా మంచిగా వెళ్ళి అత్తయ్యతో టైం స్పెండ్ చేసి వీకెండ్స్ అండ్ కుక్ చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేశారు. సో మా ఆయనకు కూడా చాలా క్లోజ్ అనమాట. సో మా ఆయనకి అండ్ సాయికి చాలా కనెక్టివిటీ ఏమంటారు, చాలా విషయాల్లో ఇద్దరు సేమ్ ఉంటారు. సో అందుకే మేబీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారనమాట. సో ఇప్పుడు తను వెళ్ళిపోతున్నాడంటే ఒకలాంటి బాధ కలుగుతుంది. లైక్ చాలా క్లోజ్ కదా. ఇంకా సర్లే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఒక ట్రిప్ వేద్దాం అని చెప్పేసి సడన్ ప్లాన్ ఇది. అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఉన్నాము. వీడియోలో వీళ్ళ ఇంత ప్రీవియస్ వీడియోస్లో నేను ఒకసారి చెప్పాను, వీళ్ళ క్లినిక్ వాళ్ళతో కెప్కి వచ్చాను కదా, కెప్ అండ్ కంపోర్ట్. సో ఇప్పుడు మా మరిది అండ్ మా ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. సో ఇప్పుడు మేమున్న రిసార్ట్ మీకు చూపిస్తాను. ఇది మేమున్న రిసార్ట్ రామో రిసార్ట్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. ఫుల్ గాలి ఉంది అండ్ ఒక పక్క ఏదో సమ్ రిపేర్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఫుల్ సౌండ్ వస్తుంది. సో మేబీ నా వాయిస్ మీకు క్లియర్గా లేకపోతే వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ మేము ఇప్పుడు ఉన్నది రెమో రిసార్ట్. వీళ్ళు మా బ్యాంబూ రిసార్ట్లో ఉంటారంట. అక్కడ ఎప్పుడు ఫుల్ ఉంటుంది. సో వీక్ డేస్ కదా, వీకెండ్ కూడా కాదు, వీక్ డేస్ మోస్ట్లీ ఉంటుందేమో. వర్షం పడుతుంది, మోస్ట్లీ వేకెన్సీ ఉంటుందేమో అనుకున్నాము. కానీ మేము వెళ్ళినప్పుడు టూరిస్ట్ వ్యాన్ ఏదో వచ్చింది. సో దానివల్ల ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ వాన పడుతుంది, సడన్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను నైట్ కూడా వాన పడుతూనే ఉండింది. సో అందుకనేసి ఇక్కడ ఈ రూట్ అంతా మనకి రిసార్ట్సే ఉంటాయండి. రామో రిసార్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక రూమ్కి వచ్చేసి $40. ఒకటి రివర్ సైడ్ రూమ్ ఉంటుంది, ఒకటి ఇట్లా గ్రీనరీ సైడ్ రూమ్స్ ఉంటాయి. సో మాకు 2 బెడ్రూమ్స్ వచ్చాయన్నమాట. ఇంకొకటి మా ఫ్రెండ్ వాళ్ళు రివర్ సైడ్ అక్కడ వెళ్తున్నారు కదా, వాళ్ళు మాంగ్ అనమాట. మనకి ఎట్లా పూజార్లో వాళ్ళు అట్లా మన మాంగ్స్ చూపిస్తాం. గాలి వాన విపరీతంగా ఉందండి, చూపించడానికి నాకు అవ్వలేదు. సో ఏంటంటే అక్కడ ఫుల్ అయిపోయిందని చెప్పేసి పక్కనే రెమో రిసార్ట్ ఉంది, అక్కడికి వచ్చాము. చెప్పాను కదా ఇక్కడ $40. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళది రివర్ వ్యూ అనమాట. కానీ అది చాలా బాగుంది రివర్ వ్యూ. ఆ లొకేషన్ అంతా చాలా బాగుంది. మేబీ సౌండ్ ఎక్కువ ఉన్నట్టుంది, వెయిట్ లోపలికి వెళ్ళి మాట్లాడు. ఆ రివర్ సైడ్ వ్యూది తీసుకుందాం అనుకున్నాము, కానీ దానికి ఏంటంటే సేఫ్టీ లేదండి. లైక్ రూమ్ బయటికి వెళ్ళగానే ఒక ఉయ్యాలలాగా ఉంది. ఆ ఉయ్యాల్లో కూర్చొని ఇంకా దానికి ఒక ఏమంటారు లైక్ గేట్ లాగా అట్లా ఏం లేవన్నమాట. పొరపాటున పాప పరిగెత్తుకుంటా వెళ్ళి ఏమన్నా అవుతుందేమో, బై మిస్టేక్ పడిపోతారేమో అని ఒక భయం ఉన్నిందే. సో అందుకనేసి ఆ రూమ్ తీసుకోలేదు. అండ్ మేము ఇక్కడే ఈ గ్రీనరీ వైపు ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము. $80 అయితే. ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, సాయి బేరం ఆడడంలో నెంబర్ 1 అండి. $50 చెప్పినది $10 తీసుకొని వస్తాడు. అండ్ లాస్ట్ టైం మేము ఇండియా ట్రిప్లో సాయి అని చెప్పాను కదా, అది వీళ్ళ మేనత్త కొడుకు. ఇక్కడ మా ఫ్రెండ్ అనమాట. ఫుల్ బేరం ఆడతాడు. ఇప్పుడు $80ని $65కి ఒప్పించాడు అనమాట బేరం ఆడి. సో మొత్తానికి మాకు రూమ్స్ అయితే 2 రూమ్స్ కలిపి $65 వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా రూమ్ చూపిస్తాను, చూడండి. కొంచెం మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే దిగిన వెంటనే నాకు తీయడానికి అవ్వలేదు. నైట్ అరౌండ్ 11 అయింది మేము చెక్ ఇన్ చేసేసరికి. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట, ఇంకా నిద్రపోయాము. సో అందుకనేసి నేనేం రికార్డ్ చేయలేదు. అండ్ దెన్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా నేను రికార్డ్ చేయలేకపోయాను. అండ్ వెళ్ళే దారిలో ఒక పల్లెటూరులో ఎగ్జిబిషన్ జరిగింది. సో ఆ ఎగ్జిబిషన్ దగ్గర దిగి అదొక్కటి చూసామన్నమాట. నేను ఇక్కడ మీకు సైడ్ వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. అక్కడి నుంచి ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళాము.
లాస్ట్ టైం మేము మీకు గుర్తుంటే నా వీడియోస్ చూసుంటే సైమన్ రెస్టారెంట్లో లంచ్ అండ్ డిన్నర్ చేసాం. అక్కడే అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఈసారి పీతా అనేసి ఒక రెస్టారెంట్లో అది రాఫల్స్ బ్రెడ్ పీతా బ్రెడ్ అలా ఉంటాయన్నమాట. సో అక్కడ బాగుంటాయని చెప్తే అక్కడికి వెళ్ళాము. అక్కడ తినేసి ఇంకా రూమ్కి వచ్చేసాం అనమాట. అప్పుడు తినేసి వచ్చిన తర్వాత చెక్ ఇన్ అయ్యాము. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము, ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. అందుకే అప్పుడు రికార్డ్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. చెప్పాను కదా, మేము కంబోర్డ్కి వచ్చే దారిలో ఒక పల్లెటూరు దగ్గర జాతర లాగా అంటే ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ ఈ మనకు చెక్కోడీలు ఇవి ఎలాగ తింటామో మనము వీళ్ళు ఇక్కడ పురుగులు అలా తింటారు అనమాట. చెక్కోడీలు మురుమురలాగా ఈ పురుగులను తింటారు. చిన్న చిన్న రొయ్యలు, కాకురోచులు, అవి చూడండి బల్లులు, చిన్న డక్స్ అండి, బాతులు, చిన్న చిన్న బాతులు అలా తిప్పి కాలుతున్నారు. సో ఇవంతా మనకి లోకల్ ఫుడ్ అంటే మోస్ట్లీ ఇవి స్నాక్స్ అంటే ఇవే తింటారు అనమాట. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే ఎగ్జిబిషన్ మనకి ఏమంటారు, ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఇవి కూడా అన్ని పురుగులే అండి. మా ఆయన ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ఫేమస్ అవ్వాలంటే ఈ పురుగును ఒక్కటి నోట్లో పెట్టుకొని తిని వీడియోస్ చెయ్యి, నువ్వు ఫేమస్ అయిపోతావు, ఇంకేం అక్కర్లేదు అన్నాడా. నేనన్నా నాకు ఫేమస్ అయినా కాకపోయినా పర్లేదు, నా వీడియోస్ నాకు మెమరబుల్గా ఉంటాయి, చూసినా చూడకపోయినా, నేను ఇలాంటివన్నీ చేయలేనురా బాబు అన్నా. ఎవరండి తింటారు అలాగ పురుగుల్ని? అంటే వాళ్ళు ఫుల్ ప్రోటీన్ అంటారు కానీ బట్ మనం తినలేం కదా. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి వాళ్ళు తింటారు, మనకి అలా అలవాటు లేదు కాబట్టి మనం తినలేము. అండ్ ఏదో యూట్యూబ్ కోసము మనీ కోసము నేను తినమంటే అస్సలు తినను. ఇక్కడ పెద్ద గదలాగా ఉంది చూడండి లాలీపాప్, దాంట్లో ఆ గదలాగా ఉన్న లాలీపాప్లో ఓపెన్ చేస్తే చిన్న చిన్న లాలీపాప్స్ ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ చూసి ఇంత పెద్ద లాలీపాప్ ఎవరు తింటాడరా బాబు అనుకున్నా. అప్పుడు చూసాను లోపల చిన్న చిన్న లాలీపాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ గేమ్ అనమాట ఇది. మామూలుగా మన సైడ్ రింగ్ వేస్తే అందులో పడిందంటే అది ఏముంటే అది మనకి కదా. ఇక్కడ బెలూన్ పగలగొడితే అక్కడ టాయ్స్ ఉన్నాయి, మొత్తం సాఫ్ట్ టాయ్స్. సో పగలగొడితే మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి లోకల్ ఫుడ్, ఇవంతా సాసేజ్ అనుకుంటా. ఆ పైన ఈగలు వాలకుండా చూడండి, ఫ్యాన్ కి కవర్ కట్టి తిప్పుతున్నాడు అనమాట. సో ఆ దెబ్బకు ఈగలు వాలకుండా ఉంటాయి. ఇది వచ్చేసి హాట్ పాట్ అనమాట. సాస్ ఇస్తాడు, వెజిటేబుల్స్ అండ్ ఈ నూడిల్స్ ఇవన్నీ వేసుకొని ఇక్కడ హాట్ పాట్ బాగా తింటారండి బాబాయ్. ఇవంతా లెగ్స్ ఏదో మీట్, నాకు కూడా అంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఎక్కువ పోర్క్ తింటారు. కొంచెం జాగ్రత్తగా అడిగి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అడిగి వితౌట్ పోర్క్ తీసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ అన్ని కార్స్ అనుకుంటా, ఏరోప్లైన్, ఎలిఫెంట్, ఈ రౌండ్స్ అన్ని ఉంటాయి కదా. సో అవన్నీ మా బుడ్డది ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఊర్లో మనకి ఎగ్జిబిషన్ అంటే కమ్మలు, గాజులు, జ్యువెలరీ, చెప్పులు అంట, డ్రెస్సెస్ అంట, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ అవన్నీ అంతా ఏం లేవు, జస్ట్ బొమ్మలు, ఫుడ్ అండ్ ఆడుకునేవే అనమాట. సో అవన్నీ నాకు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అందులో అక్కడ ఎగ్జిబిషన్ లో మనము పప్పడి తింటాం. పప్పడి చాలా ఫేమస్ కదా ఎగ్జిబిషన్ లో, పెద్ద పీతా ట్రై చేస్తారంట ఇక్కడ ఈ రెస్టారెంట్ లో. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను కదా సైమన్ ట్రై చేస్తాం. మేము మొత్తం ఇక్కడే ఉంటాయి అన్ని రెస్టారెంట్స్. సో ఇక్కడ అన్ని మనకి బ్రెడ్, బన్, బర్గర్ టైప్ అన్ని దొరుకుతాయి అనమాట. బీఫ్ దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఆర్డర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ క్యాప్షన్ చూడండి, గుడ్ ఫుడ్ ఈస్ గుడ్ మూడ్ అంట. సూపర్ ఉంది క్యాప్షన్. ఇక్కడ ఫారినర్స్ మొత్తం వచ్చి ఫుల్ చిల్ అవుతారండి. ఆపోజిట్ లో ఏమో రివర్ సైడ్ హ్యాపీ కూర్చొని మందు తాగుతూ చిల్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈయన వ్రాప్ పైన అదేంటి హమ్మస్ రాస్తున్నాడు అనమాట. హమ్మస్ రాసి ప్యాటీస్ పెట్టి చికెన్ వేసి వ్రాప్ చేసి ఇస్తాడు. అండ్ అలాగనే ఇందులో ఒకటి దాని పేరు ఏదో నాకు కరెక్ట్ గా రావట్లేదండి, ఈసారి కనుక్కొని చెప్తాను మీకు. అది అయితే సూపర్ ఉన్నిందండి. మేము బాగుందని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం. ఇదే అనమాట, దీని పేరు ఏంటో తెలియదు, నేను కనుక్కొని ఒకవేళ అక్కడ టైటిల్ లాగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది
చికెన్, బ్రెడ్ అండ్ సమ్ ఆనియన్స్, టమోటా బార్బిక్యూ చేసింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, తీసేసాక ఏం లేదు. ఎవరైనా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది ఎంట్రన్స్. ఫుల్ వర్షం పడుతుంది. ఎంట్రన్స్ అవ్వగానే మాది ఫస్ట్ రూమ్ అనమాట. సో మొత్తం కొట్టం లాగా ఉంటుంది అండ్ చుట్టుపక్కల ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో ఇది మా రూమ్. సో మొత్తం వుడ్తోనే ఉంటుందన్నమాట. సో చెక్కతో చేసింది. సో ఇక్కడ మనకి స్టాండ్ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి మనకి మిర్రర్ చూసుకోవడానికి అండ్ కెటిల్, ఏసీ, లైట్స్. మా బుడ్డది వాళ్ళ డాడీతో పాటు కాఫీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ కాదండి, వితౌట్ బ్రేక్ఫాస్ట్. సో మనమే ఆర్డర్ చేసుకొని తినాలన్నమాట. సో వీళ్ళకి కాఫీ అలవాటు ఉంది. లైక్ ఇలాంటి వెకేషన్కి వచ్చినప్పుడు అలా రివర్ సైడ్ ఉన్నప్పుడు మంచిగా ఒక కప్ కాఫీ వేసుకొని అలా కూర్చొని రివర్ని చూస్తూ ఎంజాయ్ చేయడం వీళ్ళకి అలవాటు అనమాట. ఎవరికైనా అంతే కదా, చిల్ అవ్వాలనుకుంటారు. సో అందుకనేసి కాఫీ అడిగాడు, కాఫీ లేదంట. మా ఆయన షాక్ అయిపోయాడు, ఇదేంది ఇది ఇంత మంచి వ్యూ పెట్టుకొని వీడు కాఫీ పెట్టుకోలేదేంటి అని చెప్పేసి ఇంకా కార్ వేసుకొని మా మరిది అండ్ మా హస్బెండ్, మా బుడ్డది ముగ్గురు కార్లో వెళ్ళారు. ఇంకా రాలేదు, ఎక్కడ ఎంత దూరం పోతున్నారో ఏంటో కాఫీ కోసము. సో వెళ్ళే ముందు ఆ బుడ్డదానిది పింకీ తన బొమ్మను తెచ్చుకునింది అనమాట. ఎక్కడికి పోయినా తెచ్చుకుంటుంది. అది తీసుకొని వచ్చి బజ్జుకో 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 అని చెప్పి పింకీని పడుకోబెట్టింది చూడండి. పింకీ ఏమంటుంది, తీసుకుపోనా పింకీ అంటే నో మమ్మీ పింకీ. దానికి స్లీపీ అని చెప్పడం రాక ఇట్లా చూపిస్తుంది అనమాట. అందుకు పడుకోబెట్టి వెళ్ళింది పింకీ మేడంని. సో పింకీ మేడం బజ్జుకొని ఉందన్నమాట. సో ఆమెకి నేను కాపలా, మమ్మీ ఇట్లా 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 అంటే ఉండు అని. సో ఇక్కడే స్టే చేయమనింది. పింకీకి తోడుగా ఉండాలంట నేను. సో అందుకని నన్ను ఇక్కడ పెట్టేసిపోయింది అనమాట. సో మాకు ఇట్లా 2 బెడ్రూమ్స్, 1 2. సో ఒక దాంట్లో మేము పడుకున్నాం, ఒక దాంట్లో మా మరిది పడుకున్నాడు. వాళ్ళ బాబాయ్ దగ్గర పోయి పడుకోరా అంటే ఆహాహా వద్దంట. సో మా దగ్గర పడుకునింది. సో ఇదండి మా రూమ్, చిన్ని రూమ్. మా రూమ్ ఎంత పొడవు ఉందో మా బాత్రూమ్ కూడా అంత పొడవు ఉందండి, చూద్దురండి. ఇది బాత్రూమ్ అనమాట. సో ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. మా రూమ్ ఎంత పొడవు ఉందో అంతే పొడవు ఉందన్నమాట. హీటర్ పెట్టాడు కానీ అసలు హాట్ వాటర్ రావట్లేదు. వ్యూ అయితే అద్దరిపోయింది, గ్రీనరీ వ్యూ. హ్యాపీగా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. గ్రీనరీ వ్యూ అయితే సూపర్ ఉంది. సో ఇది మా రూమ్. ఇది మా రూమ్. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ చూపిస్తాను. సో ఫుల్ వాన పడుతుంది కదా, కొంచెం తగ్గితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ చూపిస్తాను. ఇదనమాట, మా ఫ్రెండ్ వాళ్ళు ఆ పక్క ఉన్నారు, రివర్ సైడ్ కదా. సో అటు పక్క ఉన్నారు. స్కూల్ ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి లేదు కానీ ఇట్లాంటి దగ్గర ట్రిప్పులకి వచ్చినప్పుడు కరెక్ట్గా 6కి లేసి కూర్చుంటుంది మేడం గారు. ఇంకా లేచి ఇంకా అబ్బా కూతురు ఇద్దరు ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుందిగా, ఇవంతా పెంట్ హౌస్ లాగా. సో ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళది కూడా చూపిస్తాను మీకు. వ్యూ చాలా బాగుంటుంది అసలు. అండ్ మేము ఇంతకుముందు వీళ్ళ క్లినిక్ వాళ్ళతో వచ్చినప్పుడు రిసార్ట్కి, ఆ రిసార్ట్ కూడా చాలా బాగుంది కానీ బట్ అవి కొట్టాల్లాగా ఉంటాయన్నమాట. సో ఇవంతా రివర్ సైడ్ హౌసెస్. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, చూపిస్తాను పదండి. ఈ పెద్ద పెద్ద చెట్లు. ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అన్నమాట.
స్వీట్స్ ఆడుకోవడానికి. ఇది పోవాలన్నమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. ఇదంతా గడ్డి 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 మళ్ళీ డెకరేట్ చేశారు. ఇది వ్యూ అన్నమాట. ఈ వ్యూ మామూలుగా ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా ఉయ్యాల ఒక్కటే ఉంది, దానికి కిటికీ కానీ అట్లా ఏమి అడ్డుగా ఏం లేదనమాట. సో ఆ లోపల మేము ఏదైనా సర్దుకుంటా ఉండడమో ఏదైనా పనిలో ఉన్నా పరిగెత్తుకుంటా వచ్చి ఉయ్యాలు ఊగాలని దాన్ని పట్టుకొని ఊపడం కానీ ఏదైనా చేసినా పొరపాటున కింద పడిపోయింది అనుకోండి, అది ఎంత లోతుందో నాకు తెలీదు. స్విమ్మింగ్ గా నాకు రాదు, ఆయనకి అంతంత మట్టికే వచ్చు. ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి వదిలేసామన్నమాట. సో మా ఫ్రెండ్స్ మీకు హాయ్ చెప్తున్నారు అక్కడి నుంచి. సో పాపం ఒక పక్క అయితే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట, నాకైతుంది వాళ్ళకైతుంది. మా ఆయన వాళ్ళేమో కాఫీ కాఫీ అని చెప్పేసి పోయినారు అట్లనే పోయినారు, కాఫీలోకి వెళ్ళిపోయినారు. ఇంకా రాని కూడా రాలేదు బయటికి. లెట్స్ గో చెప్పు. కమ్ బోర్డ్ లెట్స్ గో. చూసారు కదా రివర్ సైడ్ వ్యూ ఎంత బాగుందో కదా రూము. కానీ సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము ఆ గ్రీనరీ సైడ్ రూమ్ తీసుకున్నాము. సో ఇంకా మేము ఇక్కడ నుంచి బొకోరో వెళ్ళామన్నమాట. అది ఇంకొక వీడియో తీస్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది, మీకు బోర్ కొట్టేస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.